ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే అనగాష్టమి వ్రతం అంటే ఏమిటి, ఏ దైవాన్ని పూజిస్తామో, అనగాష్టమి వ్రతం ఏ రోజుల్లో చేయాలి, వ్రత నియమాలు ఏమిటి, నైవేద్యం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగస్వామి అని పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అవతారం. అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగాస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు అనగా అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్యం, ఈశత్వం, వశిత్తత్వం, కామావసాయిత మహిమా పుత్రులై అవతరించారు. అనగాదేవి యోగీశ్వరి, జగన్మాత, యోగంలో ప్రీతి గలది. గృహము, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకి మధుమతి అనే పేరు కూడా ఉంది. ఈమె అనగాస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించింది. దత్తాత్రేయుడు అనగను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము. అనగము అంటే పాపము. ఇది 3 రకాలు. అనగము అంటే ఆ 3 రకాల పాపములను నశింపజేయడము. అనగాష్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్ష మాసము కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతి సంవత్సరము ఈ వ్రతం చేయడము చాలా మంచిది. అలాగే ప్రతి నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా చేయవచ్చు. ఈ వ్రతము ప్రతి సంవత్సరం చేసుకునే వారికి 3 రకాల పాపంలో తొలగి వారు అనగులుగా అవుతారు. కాబట్టే ఈ వ్రతాన్ని అనగాష్టమి వ్రతం అంటారు. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం. వ్రతపీఠ తూర్పు ఈశాన్య దిక్కుల్లో ఉంచాలి. బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. వ్రత పూజ పూర్తయిన తర్వాత 5 అధ్యాయాల కథలను చదవాలి. వాటిని అందరూ శ్రద్ధగా వినాలి. ప్రతి అధ్యాయానికి చివర హారతి, కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు, పంచకజ్జాయం అర్చించవచ్చు. మహా నైవేద్యము ఎవరు ఏది వండుతారో అది సమర్పించవచ్చును. వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారిని అర్చించి రూపాలను, మిగిలిన పువ్వులు, ఆకులను నదీ నీటిలో కానీ చెరువులో కానీ విడవాలి. శ్రీపాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించవలసిందిగా చెప్పేవారు. అనగాష్టమి వ్రతము గురు, శుక్రమూఢమి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. పనస చెట్టుల్లో అనగ దత్తాత్రేయుల వారు వారి పుత్రులైన అష్టసిద్ధులతో కూడి ఉంటారు. కాబట్టి అనగాష్టమి వ్రతము పనస చెట్టు కింద చేస్తే ఎంతో ప్రాశస్తము. పంచకజ్జాయ ప్రసాదం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, సొంటి, పిప్పిళ్ళు, మోడి పుల్లలు, వాము, దంచిన బెల్లము. ముందుగా పిప్పిళ్ళు, మోడి పుల్లలు, వాము, సొంటి సన్నటి సెగ మీద వేయించి చల్లారబెట్టి పొడి చేసుకోవాలి. ఎండు కొబ్బరిని సన్నగా తురుముకోవాలి. సొంటిని చిట్లించి పొడి చేయాలి. తర్వాత దంచిన బెల్లంపై పొడులను వేసి కలపాలి. అప్పుడు పంచకజ్జాయ ప్రసాదం తయారవుతుంది. అనగాష్టమి వ్రత నియమాల గురించి తెలుసుకుందాము. అనగాష్టమి వ్రతం చేసే మహిళలకు వయోపరిమితి లేదు. వ్రత దినాన తలస్నానం చేయాలి. పగటిపూట నిద్రపోకూడదు. మధ్యాహ్నము 12 గంటలలోపు వ్రతాన్ని ముగించి ఉదయం నుండి ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే దేవుని దగ్గర ఉండడం. కాబట్టి ఉపవాస సమయంలో నీరు త్రాగవచ్చు. మరియు ఓం దత్తాత్రేయాయ నమః
లేదా శ్రీ దత్తా వంటి లిఖిత జపం చేయవచ్చు. అయితే ఉపవాసం సాధ్యం కాకపోతే తేలికపాటి పానీయాల్ని సేవించవచ్చును. మద్య, మాంస, మిథున మకరాలను నివారించాలి. ప్రతి సంవత్సరము మార్గశిర మాస సమయంలో కృష్ణపక్షమి అష్టమి లేదా కృష్ణాష్టమిలో తప్పనిసరిగా వ్రతము చేయాలి. అష్టమి రోజు కుదరని పక్షంలో శుక్రవారము లేదా గురువారము ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. విశ్వాసం ఉంటే సంవత్సరానికి కనీసం ఒకసారైనా వ్రతం చేస్తే అది ఓదార్పునిస్తుంది. ఏదైనా కామ్య కోరిక నెరవేరాలంటే ఈ వ్రతాన్ని గురువారము లేదా శుక్రవారము 5 వారాల పాటు చేయాలి. ఋతుస్రావ సమస్య ఉంటే వ్రతాన్ని వచ్చే వారానికి వాయిదా వేసుకోవచ్చు. చివరి వారంలో పుణ్యశ్రీలకు దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి మరియు సువాసినులకు వ్రత పుస్తకాన్ని ఇవ్వాలి. ఇది ఉద్యాపనము, వ్రత ముగింపు అవుతుంది.